22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మహోన్నతుడా, అత్యున్న సింహాసనపై ఆశ్రయ మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, నా తండ్రి, నీ సన్నిధిలో చేరుండగా మేము నా ప్రభా ఈశ్వరం మాకు వినిపించమని, వినగల చెవును, గ్రహింపగల మనసును, ఆచరింపగల హృదయం మనకు అనుగ్రహించమని ప్రతి ఆటంగాన్ని ఏస్తున్నామని బంధిస్తూ ఈ సమయాన్ని ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఏసే అతి పరిశుద్ధుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సేమ్ విజన్, ఒకే దృష్టి అన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క సంవత్సరాంతంలో ఉన్నాం. వీఆర్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఈ సంవత్సరాంతంలో ఉంటుండగా లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ యాజ్ వి గో టు ది న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం వెళ్తుండగా మన హృదయాలను, మన ఆలోచనలను మనము సిద్ధపడి వెళ్తే తప్ప నూతన సంవత్సరంలో మన జీవితంలో నూతనమైన కార్యాలు జరగవు. బాగా గమనించండి. ఇఫ్ యు వాంట్ న్యూ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ద న్యూ ఇయర్, దెన్ యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సిద్ధపడితే తప్ప నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మన జీవితంలో జరగదు. ఒకవేళ సిద్ధపడనట్లా క్యాలెండర్ మన జీవితంలో మారుతుంది, కానీ మన జీవితంలో ఏ మార్పు రాదు. ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ న్యూ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో నూతన సంగతులు జరగాలనుకున్నా, మన జీవితంలో ఏ సంగతులు జరుగుతున్నాయో అవి బాగలేవు, సంథింగ్ డిఫరెంట్ జరిగితే బాగుంటే అన్న ఆలోచన మనకు కలిగి ఉంటే బాగా గమనించాలా, ద ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్డ్. కొన్ని సంగతులు మనం మార్చుకోలేనట్టయితే నూతన సంవత్సరం కూడా పాత సంవత్సరం వలె ఉంటుంది, కానీ కొత్తగా ఏమీ జరగదు. ఇట్స్ ఓన్లీ అ చేంజ్ ఆఫ్ క్యాలెండర్, దట్స్ నాట్ మోర్ దెన్ ఎనీథింగ్. ఒక క్యాలెండర్ మారుతుంది తప్ప మన జీవితంలో నూతనత్వం అనేది రాదు. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ టు హ్యావ్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదో నూతనంగా జరగాల అని అనుకుంటున్నట్టయితే, ఏదైతే ఇప్పుడు జరుగుతుంది దానికి వేరుగా నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, లేకపోతే నా యొక్క భవిష్యత్తులో నా కుటుంబంలో జరగాలనుకుంటే దెన్ సమ్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. కొన్ని సంగతులు మనలో మారాల. మన పరిస్థితులు మారాలంటే మనము మారాల. బాగా గమనించండి, మనుషులను మార్చకూడదు. దట్స్ అ వెయిన్ ఎఫర్ట్ దట్ వి డూ కదా. అదొక తప్పు శ్రమ మనం చేస్తాం చాలా. వి ట్రై టు చేంజ్ మెనీ థింగ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ అనేకమైన సంగతులు మారితే మనం మారుతామేమో, మన జీవితాలు మారుతాయేమో అనుకుంటున్నాం. నో, దట్స్ నాట్ ద రైట్ వే. ఎప్పుడైనా మన జీవితంలో మార్పు కావాలంటే థింగ్స్ హ్యావ్ టు చేంజ్ విత్ ఇన్ అస్. మనలో కొన్ని సంగతులు మారితే తప్ప ఆ యొక్క బయట ఉన్న సంగతులలో ప్రభావితం మనం చూపలేము. అయితే ఈరోజు కదా సహోదరు ఇంతకుముందు చదివినాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం. లెట్స్ రీడ్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 6. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్, ఇదేదో కదా సంవత్సరాంతంలో ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. కమ్ ఆన్ చర్చ్, ఐమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ఇఫ్ యు ఆర్ గెట్ అప్ టు డూ సంథింగ్ ఇన్ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో కొన్ని సంగతులు నా జీవితంలో జరగాల, కొన్ని సంగతులు నేను నా జీవితంలో సాధించాలా, కొన్ని నా సంగతులు నా జీవితంలో వేరుగా ఉండాలా అన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్టయితే, ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా, ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ లైక్ ఎ మ్యాజిక్ థింగ్. ఏదో మ్యాజిక్ జరిగి ఏది జరగదు. సమ్ థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్. కొన్ని సంగతులు మారాలా. మరొకసారి చెప్తున్నా, ఆ మార్పు ఎక్కడి నుండి మొదలవుతుంది అన్న సంగతి మీతో నేను పంచుకోబోతున్నాను. ఎక్కడి నుండి మొదలవుతుంది, వేర్ గోనా దట్ చేంజ్ గోనా స్టార్ట్, ఎక్కడి నుండి మొదలవుతుంది అన్న సంగతి నేను మీతో ఈరోజు పంచుకుంటాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుతాం. లెట్స్ రీడ్. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన నీ యెడల కన్ను తేటగా ఉండే ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. యేసుప్రభువు వారు చెబుతూ అంటున్నాడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక. నీ జీవితంలో వెలుగు ఉండాలంటే, అంటే ఫిజికల్గా మనం వెలుగు చూడాలంటే మన కళ్ళు ఎంతైనా అవసరం. ఏ అవయవం కూడా వెలుగుని చూడలేదు. బాగా గమనించండి. బ్రెయిన్ కదా కండ్ల కంటే చాలా పవర్ఫుల్ అయినా, అన్నింటికీ కదా రక్త సరఫరా చేసే హార్ట్ చాలా ఇంపార్టెంట్ అయినా, మన బాడీలో ఉన్న ప్రతి వ్యర్థాన్ని బయటికి తీసుకోవాల్సిన కదా కిడ్నీస్ ఎంత ప్రాముఖ్యమైనా, ఏవి కూడా వెలుగును చూడలేవు. బాగా నథింగ్ కెన్ సీ లైట్. అర్థమవుతుంది కదా. లైట్ చూడాలంటే ఏది కావాలంట, మనకి కళ్ళు కావాలి. లైట్ దేనికి సాదృశ్యంగా చెప్పబడ్డదంటే కదా, జ్ఞానానికి సాదృశ్యంగా చెప్పబడ్డది, విజ్డమ్కి సాదృశ్యంగా చెప్పబడ్డది. మరోసారి చెప్తున్నా, వెలుగు దేనికి సాదృశ్యం అంటే, దేనికి పోల్చి చెప్పబడ్డదంటే, వెలుగు అంటే దేనికి సాదృశ్యము,
విజ్డమ్కి అంటే జ్ఞానానికి సాదృశ్యం. సింపుల్ వర్డ్ అర్థమవుతుంది అన్నదానికి సాదృశ్యం. వెలుగు ఇప్పుడు ఈరోజు ఇదే మన మీటింగ్ రాత్రి 12 గంటలకు మనం చీకట్లో పెట్టుకున్నాం అనుకో, లైట్లు లేకుండా ఏముంటుంది? అన్నీ కరెక్టే ఉంటాయి. నేను మాట్లాడుతున్నా, మైక్ నడుస్తూ ఉంటుంది, కానీ లైట్లు మాత్రం లేవు. అందరు కూర్చున్నారు, నేనున్నా, వర్షిప్ టీం ఉంది. ఏది అర్థం కాదు. ఎందుకు? ఏది కనబడతలేదు కాబట్టి. ఎందుకు కనబడతలేదు? లైట్ లేదు. ఏం లేదు? లైట్ లేదు. బాగా గమనించండి. లైట్ దేనికి సాదృశ్యంగా చెప్పబడ్డదంటే జ్ఞానానికి సాదృశ్యం కదా. ఈ వెలుగు ఉంటే తప్ప నీ దిమాగ్ పనిచేయదు. వెరీ సింపుల్ వర్డ్. లైట్ ఉంటే తప్ప నీ ఏది పనిచేయదు, నీ మైండ్ పనిచేయదు, బ్లాంక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు ఏది ఎట్లా ఎందుకు అనే సంగతి అర్థం కాదు. సో బాగా గమనించండి. ఇది కన్ను గురించో వెలుగు గురించో యేసు ప్రభు వారు చెప్తలేరు, కానీ మన జీవితాన్ని గురించిన సత్యాన్ని గురించి యేసు ప్రభు అంతా చెప్తా ఉన్నాడు. దేహమునకు కన్ను ఏమైందంట? దేహమునకు దీపము, దేహమునకు దీపము కన్నే గనుక దేహానికి దీపము ఏమైందంటే కన్ను. కాబట్టి కన్ను వెలుగును చూడగలుగుతుంది, ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడగలుగుతుంది, నీ దృష్టిని ఇవ్వగలుగుతుంది కదా. విజన్ అనేది దేంతో వస్తుందంట? నీ కన్ను ద్వారా వస్తుంది. ఏది కూడా నీ చెవులు చూడలేవు, వినగలుగుతాయి కానీ చూడలేవు. బాగా గమనించండి. కాబట్టి చూడాలంటే నీ కళ్ళు ఏముండాలంట? బాగా ఉండాలి. ఇట్ షుడ్ బి క్లియర్ అని అంటాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి మన జీవితంలో ఈ కళ్ళు క్లియర్ ఉంటే తప్ప మనకు క్లియర్గా కనపడదు అన్న సంగతి అర్థమవుతుంది. అంటే అర్థమైంది, మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనం ఏదైతే గ్రహిస్తున్నామో అర్థమవుతుందో అది మనం చూసుకోవాలని యేసు ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే చూస్తున్నావో దాని చేత నీకు ఏదైతే అర్థమవుతుందో నీకు అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకుని మనకు అర్థమైతే ఇట్స్ వెరీ ఈజీ టు అండ్. మనం ఏదైతే చూస్తున్నామో అది అర్థమవుతుందా? చూస్తున్న అర్థం కానట్టయితే మన కన్ను ఏమైపోయినట్ట? వెలుగు లేనట్టు అర్థం. 2 వచనాలు చదువుదాం మరొకసారి. లెట్స్ రీడ్. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయ. కాబట్టి నువ్వు చూస్తున్నది క్లారిటీ ఉండాలా అంటున్నాడు దేవుడు. ఏదైతే నీ జీవితాన్ని చూస్తున్నావో, నీ బిజినెస్ చూస్తున్నావో, లేకపోతే నీ యొక్క ఉద్యోగాన్ని చూస్తున్నావో, నీ యొక్క భవిష్యత్తును చూస్తున్నావో, నీ యొక్క చదువు ఒక ఫ్యూచర్ని చూస్తున్నావో, దాంట్లో క్లారిటీ ఉందా? ఆర్ యు క్లియర్ అబౌట్ వాట్ యుర్ సీయింగ్? ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే ప్లాన్ చేస్తున్నావో, ఏదైతే చేయాలనుకుంటున్నావో అందులో క్లారిటీ ఉందా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్, ఈజ్ దేర్ ఎనీ క్లారిటీ ఇన్ ఇట్? ఆ క్లారిటీ మిస్ అయిన రోజే మనం చూస్తూనే తప్పులు చేస్తాం, చూస్తూనే మనం కదా మోసపోతాం, చూస్తూనే మనం కదా పక్కదారి వెళ్ళిపోతాం, చూస్తూనే మనుషులు మనల్ని మోసరు కదా వాడుకునేస్తారు. హల్లెలూయా. ఆ చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం చూస్తూనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఏం లేదు అక్కడ, నీ కన్ను తేటగా లేదు కాబట్టి. యువర్ ఐస్ ఆర్ నాట్ క్లియర్. యువర్ ఐస్ ఆర్ నాట్ క్లియర్ అంటే అర్థమైంది, కళ్ళు బాగానే ఉన్నాయి కానీ చూసే విధానం బాగలేదనుకో. వాట్ యువర్ సీయింగ్ ఇస్ నాట్ రైట్. బాగా గమనించండి. ఇప్పుడు నేను ఈ అద్దాలు తీసేసి కదా ఒక రెడ్ కలర్ అద్దాలు పెట్టుకొని చూస్తే మీరందరు రెడ్లోనే కనబడతారు. నాకంతా మీరందరూ ఎట్లా కనబడతారు? అవి తీసి నేను బ్లూ కలర్ అద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, మీరందరు కూడా బ్లూ షేడ్లో కనబడుతుంటారు. అన్నీ కూడా బ్లూ షేడ్లో కనబడతాయి. ఇవి తీసి ఎల్లో పెట్టినాను అనుకోండి, అన్నీ కూడా ఎల్లో షేడ్లో కనబడతాయి లేదా? కాబట్టి మనం ఏదైతే చూస్తున్నామో మన దృష్టి ఎవరి కోణంలో నుండి చూస్తున్నాం అన్న సంగతి చాలా ప్రాముఖ్యమైంది. అండ్ హూస్ డైమెన్షన్, ఏ డైరెక్షన్లో మనం చూస్తున్నాం అన్న సంగతి చాలా ప్రాముఖ్యమైంది. బాగా గమనించాలి. లేనట్టయితే మనం చూసే కోణం తప్పు అయితే చూస్తూనే మన జీవితంలో తప్పులు చేస్తాం, చూస్తూనే మన జీవితంలో కదా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిపోతారు. ఇలా చేయాల్సిందే ఇలా చేసినాను అనిపిస్తుంది. మనం చూస్తుండగానే మనుషులు మనం మోసం చేస్తారు, చూస్తుండగా మనుషులు మనం వాడుకొని పక్కకు పెట్టేస్తారు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. కన్ను గురించి, దీపాన్ని గురించి దేవుడు మాట్లాడు. హీస్ టాకింగ్ సంథింగ్ కదా, గూఢార్థాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సృష్టిలోకి బోధిస్తాడు. ఏమని చెప్తుందంటే చదువు లెట్స్ రీడ్ వన్స్ అగైన్. నీ దేహమునకు దీపము, నీ దేహమునకు దీపము కన్నే. కాబట్టి నూతన సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నావు, ఈ పాత ఆలోచనతోని పాత చూపుతో నువ్వు వెళ్తున్నట్టయితే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరగవు. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నామా?
యు నీడ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్. నీ జీవితంలో కదా మార్పు అవసరము, నీ జీవితంలో పరివర్తన అవసరము. దెన్ లుక్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ వాట్ యువర్ లుకింగ్. నేను చాలాసార్లు చెప్తా, టు కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ రిజల్ట్, దట్స్ నాట్ గోనా హ్యాపన్. చేసిందే చేసి ఇంకోలాగా దాని కదా రిజల్ట్ రావాలి, రాదమ్మ. కాబట్టి మనం చూసే కోణం మారితే తప్ప, ఈ నూతన సంవత్సరం వెళ్తున్నాం, సంవత్సరాంతంలో ఉన్నాం, ఆఖరి సండేలో మనం ఉన్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నాం మన నూతన సంవత్సరం? వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ ఫర్ న్యూ ఇయర్? నూతన సంవత్సరంలో ఏది మారుస్తాం అనుకుంటున్నావు? నూతన సంవత్సరంలో ఏది సాధిద్దాం అనుకుంటున్నావు? నూతన సంవత్సరం నీకు ఏమైనా టార్గెట్ ఉన్నదా? నూతన సంవత్సరం ఏమైనా గోల్ నీకు ఉన్నదా? మీకు ఉన్నట్టయితే స్టార్ట్ లుకింగ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఈ సంవత్సరం చూసినట్టు, ఈ సంవత్సరం చేసినట్టు, ఈ సంవత్సరం జరిగిస్తే జరగకపోవచ్చు. నువ్వు చేసి ఫెయిల్ అయినట్టయితే ఎదుటి వ్యక్తిని మనం కదా వాడు చేసినందుకు అయింది అనకంటే మనం చూసే కోణం మార్చుకుంటే మంచిది. హల్లెలూయా. నువ్వు లాస్ట్ కదా ఈ ఇయర్ ఏదో చేసినావు, సాధించాలి, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిందని ఫలానా వ్యక్తిని బట్టి ఫెయిల్ అయింది. నో, మనం చూసే కోణం మార్చుకోవాలా. లుక్ డిఫరెంట్లీ. దేవుడు యేసుప్రభువు అదే అంటున్నాడు. చదవమ్మా, లెట్స్ రీడ్. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల, నీ కన్ను తేట క్లియర్గా ఉండని. ఈసారి నీ కన్ను తేటగా ఉండాలంటే యు నీడ్ టు బి లుకింగ్ త్రూ జీసస్. యేసయ్య ఆ యొక్క ప్రార్థన ద్వారా, ఆ యొక్క వాక్యం ద్వారా, ఆ యొక్క కదా నీ యొక్క ఆలోచన మార్పులో చూసినట్టయితే నీకు తేటగా కనపడుతుంది, కాబట్టి యేసుప్రభువు వారు ఏమంటారంటే, నువ్వు చూస్తుంది కరెక్టేనా? నువ్వు అనుకుంటుంది కరెక్టేనా? నువ్వు గ్రహిస్తుంది కరెక్టేనా? దేహమును కన్ను దీపమే. నేను చాలాసార్లు చెప్తా, నేను ఎగ్జామ్ బాగా రాసిన అయినా ఫెయిల్ అయినా అంటే దెన్ వీ హ్యావ్ ద ప్రాబ్లం. ఎగ్జామినర్ ప్రాబ్లం కాదు. చాలాసార్లు మాకు 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వారు చెప్తారు, ఇట్లా రాస్తే మార్క్స్ మంచిగా వస్తాయి, ఇట్లా రాస్తే మంచి మార్క్స్ వస్తాయని వాళ్ళు చెప్తా ఉంటారు. ఎవరు? టీచర్స్ చెప్తా ఉంటారు. నాకు తెలిసి 90% స్టూడెంట్స్ అది ఆలోచన చేయరు. వీడిని చదువుతా ఉంటాడు, వీడిని బట్టి కొట్టేది కొడతా ఉంటాడు, వీడు ప్రాక్టీస్ చేసాడు. వాడు ఒక్కసారి 5 నిమిషాలు టైం ఇచ్చి ఏం చెప్పిండు సార్, ఎందుకు చెప్పిండు అని సంగతి, ఇట్లా రాయాలి, దీన్ని ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇట్లా రాస్తే బాగుంటుంది అని వాడు చెప్తాడు. అది ఏం చెప్తుడు? వాడు టీచర్ కోణంలో చెప్తా ఉన్నాడు. ఏం చూస్తే టీచర్ మార్కులు వేస్తానని చెప్తా ఉన్నాడు. నువ్వేమంటున్నావు? ఎట్లా రాస్తే మార్కులు ఎందుకు వేయడని నువ్వు అంటావు. హల్లెలూయా. ప్రాబ్లం అక్కడనే వస్తుంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్, నువ్వు వేరే కోణంలో చూసుకుంటూ ఆ రిజల్ట్స్ నీకు రావాలంటే రావు. పలానా వ్యక్తిని మంచోడు అనుకున్నా, మంచోడు జీవితకాలం మంచోడే, కానీ ఎందుకు నీ జీవితంలో మార్పు రావట్లేదు? కమ్ ఆన్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. పలానా బిజినెస్ మంచిది అనుకున్నా, చేస్తూ పోతున్నా మార్పు రావట్లేదు ఫినాన్సెస్లో. లుక్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. నీ బిజినెస్ వేరే కోణంలో చూడడం మొదలుపెట్టు. నీకు అలవాటు అయిపోయిందో 10 ఏళ్ళుగా ఒకటే కోణంలో చూస్తా ఉన్నావు బిజినెస్, ఇదే కరెక్ట్ అనుకుంటావు. నో, మై చర్చ్ ఐమ్ టెలింగ్ యూ, లుక్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ దిస్ ఇయర్. నువ్వు ప్రార్థన పూర్వకంగా ఇంకో కోణంలో చూడడం మొదలుపెట్టు. దిస్ వాట్ గాడ్ సేస్. ఈ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల, ఆర్ అవర్ ఐస్ క్లియర్ టుడే యాజ్ వి ఎంటర్ టు న్యూ ఇయర్. నూతన సంవత్సరం వెళ్తున్న మన కన్ను దృష్టి కదా క్లారిటీతో ఉందా? ఇప్పుడు అదే ముసుగులో ఉండి మనం అదే ఆలోచనతో చేసుకుంటూ పోతే మళ్ళీ అదే సంవత్సరం కదా రిపీట్ అయినట్టు 24 రిపీట్ అయినట్టు 25 కూడా అదే అవుతుంది. దర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఇన్ అవర్ లైఫ్. మై చర్చ్, చాలా మందికి ఉన్న కదా పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? ఏదో కదా పెద్ద పాపం అని కాదు, కానీ పెద్ద తప్పేంది తెలుసా? నేను కరెక్టే చేసిన. మోస్ట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ ఐ వాస్ కరెక్ట్. ఇఫ్ యు ఆర్ కరెక్ట్ దెన్ వై దిస్ హ్యాస్ హ్యాపెండ్? నువ్వు సరిగ్గా చేస్తే ఎందుకు ఇట్లా అయింది ఒకసారి ఆలోచించినావా? నాకు అన్నీ తెలుసు ఎందుకు అయింది ఇట్లా? అందరు నన్నే అంటున్నారు, అందరు నేనే తప్పంటారు, అందరు నిన్ను ఎందుకు తప్ప అంటారు? ఎప్పుడన్నా ఆలోచించినావా? ఎవరు నా దగ్గర రావట్లేదు, ఎవరు నన్ను అడుగుతలే అంటే ఎప్పుడన్నా ఎందుకు నా దగ్గర రావట్లేదు ఎప్పుడన్నా ఆలోచించినావా? ఎప్పుడు పొద్దుదాకా నీ కోణంలో చూడడం తప్ప లోకానికి ఎప్పుడన్నా అవతలు జరిగి వై లైక్ దిస్ నాట్, ఇక్కడ నుండి ఎందుకు చూడదు? దిస్ ఇస్ గోన్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. మినిస్ట్రీ అయినా, వ్యక్తిగత జీవితం అయినా, ఉద్యోగం అయినా, సంసార జీవితం అయినా, బిజినెస్ అయినా, స్టార్ట్ లుకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్. Just change an angle.
If you don't change it, then you have the same results. అవే కదా ఫలితాలు మన జీవితాలు చూస్తాం, అదే కనబడతా ఉంటుంది మనకు, అదే. అండ్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, చదవమా. నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఆ, చీకటిమయమై ఉండును. చీకటి కన్ను చెడినదైతే, ఇఫ్ యు హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ ఐ, అంటే నువ్వు చూసే విధానంలో కదా మా కదా సమస్య ఉంటే, నువ్వు చూసే విధానంలో సమస్య ఉంటే, దెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయం. నువ్వు చూస్తూనే ఉంటావు, నీ జీవితంలో జరగాల్సినవి జరగకుండా పోతూనే ఉంటావు. నువ్వు చూస్తూనే ఉంటావు, నువ్వు చేయాల్సినవి చేయకుండా పోతూనే ఉంటావు. నువ్వు చూస్తూనే ఉంటావు, నువ్వు సాధించాల్సిన పక్కలోడు సాధిస్తావు, నువ్వు సాధించలేకపోతావు. ఎందుకు? ద వే యు ఆర్ లుకింగ్ ఇస్ నాట్ రైట్. దేవుడు అంటున్నాడు నీ కన్ను చెడినైతే, ఎందుకంటే నువ్వు చూసే విధానం కరెక్ట్గా లేదు, గ్రహించే విధానం కరెక్ట్గా లేదు, కాబట్టి నువ్వు చేసే విధానం కరెక్ట్గా అవుతలేదు. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఈ వాక్యం నా జీవితాన్ని ఎంతగానో ట్రాన్స్ఫార్మ్ చేసింది చాలా సంవత్సరాల కింద, ఇయర్స్ బ్యాక్, బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. అందుకే ఇంత గట్టిగా మీకు చెప్పగలుగుతాను నేను. బిఫోర్ మై మ్యారేజ్ దిస్ వర్డ్ హెస్ రియలీ చేంజ్ ద వే మై లైఫ్ షుడ్ బి. గాడ్ హెస్ స్పోక్ మీ విత్ దిస్. ఈ వాక్యంతో దేవుడు మాట్లాడినందుకు ఇంత దూరం నేను రాగలిగిన. ఐదర్ ఐ వాంట్ బి సమ్వేర్, మీరు ఊహించని ప్లేస్లో నేను ఉండేటోని, దట్స్ ఫర్ షూర్. We need a correction in our eyesight. We need a correction in what we are seeing and what we are understanding. ఏది చూస్తున్నామో, ఏది అనుకుంటున్నామో, మన జీవితంలో చిన్న మార్పు చేసుకుంటే జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది, చాలా కదా దీవెనకరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. మన జీవితంలో అనేకమైన సంగతులు, ఇబ్బందులు పడాల్సిన అవసరం మనకు ఉండదు. మరి బైబిల్ స్పష్టంగా ఏమంటుందంటే, నీ కన్ను చెడినదైతే, బైబిల్ సేస్ ఇఫ్ యువర్ ఐ ఇస్, నీ కన్ను చెడినదైతే, ఒకవేళ నీ చూసే విధానం కరెక్ట్గా లేనట్టయితే, నీ బిజినెస్ సరిగా చూడలేదు అంటే మంచిగా చేస్తలేవని కాదు, కష్టపడతలేవని. నువ్వు కష్టపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఈ కోణం ఏ కోణంలో చూసి ఏ విధంగా కష్టపడుతున్నావు, అందుకే నీకు రిజల్ట్ రావట్లేదు. ఏ విధంగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అయినా నీకు ఉద్యోగంలో సమస్య వస్తుంది. నీ కుటుంబంలో ఏది చెప్పినా నీకు ప్రాబ్లం వస్తున్నది. నీ కుటుంబంలో ఏది చేసినా అది ఫలిస్తలేదు. చూసే విధానం మార్చుకున్నట్టయితే, మనం చాలాసార్లు ఏమన్నా పలానా వ్యక్తిని బట్టి, పలానా సిస్టమ్ బట్టి, ఇది లేనందుకు, ఇది జరగనందుకు, ఫర్గెట్ అబౌట్ ఇట్. 2025 ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి 2025 ఒకటేలాగా ఉంటుంది. సేమ్ క్యాలెండర్, సేమ్ డే అండ్ సేమ్ టైం. సమ్ పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కొంతమంది దాని యొక్క ఎంతగా దాన్ని సరి చేసుకుంటారు, ఎంతగా ఉపయోగించుకుంటారంటే 25 వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది, మన భవిష్యత్తును మార్చేస్తుంది, మన కుటుంబాన్ని మార్చేస్తుంది, మన ఫినాన్సెస్ను మార్చేస్తుంది. వై? నేను చాలాసార్లు చెప్తా, చూసే కోణం మార్చుకోవాలి. కొన్నిసార్లు మనం చేసే చాలామంది కదా వర్క్ హాలిక్ ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. దే వాంట్ వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్. నేను చేసిందే కరెక్ట్, ఐఎమ్ రైట్ అనుకుంటారు. మై చర్చ్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, ఇఫ్ యు ఆర్ రైట్ దెన్ వై యు ఆర్ నాట్ ఇన్ ద ప్లేస్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి. నువ్వు అనుకుంటున్న స్థానంలో నువ్వు ఎందుకు లేవు? ఎవడో అనుకుంటున్న స్థానం పక్కకు పెడితే, నువ్వు అనుకుంటున్న స్థానం ఎందుకు లేవు? దేర్ షుడ్ బి సమ్ చేంజ్. ఎక్కడో కదా ఏదో మారాలా, వాడెవడో మారాలని మనం సంవత్సరాలు పోతా ఉన్నాం. నా టైం బాగలేదని సంవత్సరాలు పాడి వేస్తూ ఉన్నాం. నా టైం రాదని సంవత్సరాలు వేడి. దానికంటే ముందు నేను మారితే నా టైం మారుతుంది, నేను చూసే విధానం మారితే నా పరిస్థితి మారుతుంది కదా, నేను చేసే విధానం మారితే నాకు జీవితం మారుతుంది అన్న రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం తీసుకున్న రోజున ఎవ్రీథింగ్ గోనా చేంజ్. ఇట్స్ గోనా చేంజ్ మై చర్చ్. నువ్వు అవేవి చేయకుండా నువ్వు ఉన్న స్థలంలో ఉండి నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే చేస్తూ ఉన్నాను అన్న ఆలోచన ఎప్పటి వరకు ఉంటుందో, ఆ మూర్ఖత్వం ఎప్పటి వరకు ఉంటుందో, అప్పటి వరకు నీ జీవితంలో చేంజ్ మాత్రం రాదు. వచ్చినా అది గొప్ప మార్పేం ఉండదు. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. అందుకే దేవుడు అంటాడు కదా, పాత తిథిలో కొత్త ద్రాక్ష రసము. A church, we need to know these things.
బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్స్ టు వాక్ ఇన్ దిస్ లైఫ్. ఈ బైబిల్ కదా ఈ లోకం నువ్వు ఎలా నడవాలని నేర్పించే నియమాలతో నింపబడి ఉన్నది. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా ఏ కోణం నుండి మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఒక మంచి మాట యేసు ప్రభు గురించి, ఆయన వెలుగైండును, ఆయనలో చీకటి ఎంత మాత్రమో. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ యోహాను సువార్త, ఆయన వెలుగైండును, ఆయన చీకటి ఎంత మాత్రమో లేదు అంటే అర్థమైంది. ఆయన ఎంత మాత్రము మోసం లేదు, ఆయన ఎంత మాత్రం ఆయనలో పాపం లేదు, ఆయనలో ఎంత మాత్రము తప్పు లేదు, ఆయన ఎంత మాత్రము రాంగ్ డైమెన్షన్ అసలే లేదు. ఈజ్ ద లైట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఇన్ హిమ్. ఆయనలో సమస్తం తేటగా ఉన్నది. మనకున్న లైట్ అందులో చీకటి దాగుంటే ఆ మాట తీద్దామా? గాడ్ ఈజ్ లైట్, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్. యోహాను సువార్తలో ఉంటుంది. వన్ మూమెంట్, దొరికిందమ్మా ఎవరికైనా? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. వర్స్ చదుపమ్మా. 1 John 1. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త మొదటి 1 John కాదు, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి యోహాను పత్రిక అన్నది. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ వచనం చదవమ్మా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైనాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును బాగా దేవుడు వెలుగైన చీకటి ఎంత మాత్రము లేదు. దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. ఏ దేవుడిని అయితే వెంబడిస్తున్నావు ఆయనలో ఏ మాత్రం చీకటి లేదు, కన్ఫ్యూజన్ లేదు. యు స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్, దే వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. నీలో ఏం లేదంట, అని చీకటి ఎంత మాత్రము లేదు. చదవమా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసం గల వారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అజ్ఞానంలో నడిచిన ఎడల, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఆయన వారమై ఉండి మనము చీకటిలో నడిచినట్టయితే మన జీవితం ఎంత పాడై. ఎవడేమంటే ఆయన వెలుగులో నువ్వు జీవితాన్ని చూసుకోగలిగితే, కొన్ని మార్చుకోగలిగితే, కొన్ని సరి చేసుకోగలిగితే మన జీవితంలో కదా గొప్ప వెలుగు ఉంటుంది. లేదనుకో మన జీవితంలో ఏమైపోతుందంట, చీకటిమయం అయిపోతుంది. చీకటిమయం అయితే అంధకారం, దట్స్ అన్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా మన జీవితంలో ఏది చూస్తున్నామో అది క్లారిటీగా ఉందా లేదా, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ అన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. మత్తయి సువార్త 6:23 వచనం చూద్దాం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమైండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల. నీలో ఉన్న వెలుగు బాగా గమనించండి, అండర్లైన్ చేయండి. అది చాలాసార్లు మనకు అర్థం కాదు. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల, నువ్వు చూస్తుంది కరెక్ట్ కాని ఎడల, ఆ చీకటి నువ్వు చూస్తున్నది అబద్ధమైన ఎడల, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాని ఎడల, ఏదైతే గ్రహిస్తుందో అది కరెక్ట్ కాని ఎడల, నీలో ఉన్న వెలుగు ఏమంటున్నామా చీకటి అయి. వెలుగు చీకటి ఎట్లుంటుంది ఇప్పుడు ఆలోచిస్తామా? వెలుగు చీకటి ఎట్లా అవుతుంది? వెలుగు కదా. వాట్ ఈస్ డార్క్నెస్? అబ్సెన్స్ ఆఫ్ లైట్. చీకటి ఏంది? వెలుగు లేకపోవడం అని అర్థం. డెఫినేషన్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ డార్క్నెస్? ఇట్స్ నథింగ్ బట్ అబ్సెన్స్ ఆఫ్ లైట్. వెలుగు లేకపోతే చీకటి ఉంది అంతే, దాని డెఫినేషన్ అంతే. లైట్ కెన్ బి మెజర్డ్ కదా. లైట్ మనం కొలవగలుగుతాం, లైట్ స్పీడ్ తెలుసు. కానీ డార్క్నెస్కు లేదు, కొలమానం లేదు. చీకటికి ఏం లేదు, కొలమానం లేదు. యూ కెనాట్ మెజర్ డార్క్నెస్. ఇంత చీకటి ఉండే అది కొలవలేము.
ఇంత బ్రైట్గా ఉండే వెలుగు కొలుగు కదా. మనమంటే ఇన్ని వాట్స్ బల్బ్ ఉంటుంది మనకు, ఇన్ని వాట్స్ చీకటి అని ఉండదు. యూ కెనాట్ మెజర్. బాగా గమనించండి, మనం చీకటిని కొలిసే ఏ సైంటిఫిక్ ఆధారం లేదు. వెలుగును కొలవచ్చు, వెలుగు యొక్క స్పీడ్ కొలవచ్చు, స్పీడ్ ఆఫ్ ది లైట్, బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఒక్కసారి జరిగింది అనుకో, నీ సమస్యకి ఏం లేదంట, అంతం లేదని అర్థం. హల్లెలూయా. నీ సమస్యకు అంతం లేదు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అ డార్క్నెస్ అండ్ థింకింగ్ దట్ ఈస్ లైట్, నువ్వు చూస్తున్న వెలుగు తప్పు అయితే, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాకపోతే, నువ్వు గ్రహిస్తుంది కరెక్ట్ కాకపోతే, నువ్వు చేస్తున్నది కదా ఆ పని కరెక్ట్ అనుకొని చేస్తే, దెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. మరోసారి చదవం, వర్స్ చాలా బాగుంటుంది. నీలోనున్న వెలుగు నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంతో గొప్పదంటే కదా. చీకటి దేనికి సాదృశ్యం? ఫెయిలియర్కి సాదృశ్యం, చీకటి మరణానికి సాదృశ్యం, చీకటి అంతానికి సాదృశ్యం, చీకటి అయోమయానికి సాదృశ్యం. ఇవన్నీ పెట్టుకున్న పోయినా చీకట్లో అవన్నీ ఏమైతే అంట, అంత గొప్ప అజ్ఞానంగా ఉంటుంది. నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాకపోతే, నువ్వు నమ్ముకునేది కరెక్ట్ కాకపోతే, వాట్ ఇస్ గోనా హ్యాపెన్? ఏ కోణంలో అయితే నీ జీవితంలో చూస్తున్నావో అది కరెక్ట్గానే ఉందా? నువ్వు అనుకున్నావు నేను కరెక్ట్గా ఉన్నా, నేను చాలా హుషారున్నా, నేను చాలా తెలివిమంతుని, ఐ కెన్ ప్లే మెనీ ట్రిక్స్. యూ క్యాన్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ డార్క్నెస్ ఇన్ ఇట్, అందులో చీకటి ఉంటే, ఆ చీకటి ఎంతో, అది నిన్ను మోసం చేసేది. నువ్వు చూస్తూ నువ్వు మోసం అయిపోతావు. నువ్వు చూస్తూ నిన్ను ఒకడు మోసం చేసేస్తాడు. నువ్వు చూస్తూ కదా ఇక్కడ పోయేది ఇక్కడ పోతావు. నువ్వు చూస్తూ ఇంకో దిక్కు వెళ్ళిపోతావు. చాలా సంవత్సరాల కింద ఒక సిరీస్ ఆఫ్ టెలివిజన్లో ఏమంటావు అవి, ఎయిర్ప్లేన్ కదా, ఎయిర్ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగినాయి, వరల్డ్లో అనేకమైన ప్లేన్స్ క్రాష్ అయినాయి, ఎందుకు జరిగినాయి ఒక సిరీస్ నాట్ జియోలో వేసినారు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వేసినారు. అది ఆల్మోస్ట్ నేను ఒక 10-20 ఎపిసోడ్స్ చూసినాను. డిఫరెంట్ ప్లేన్స్ ఎక్కడెక్కడ పోయి ఎందుకు క్రాష్ అయినాయి. ఒక ప్లేన్ అసలు దాన్ని ఎక్కడ క్రాష్ అయింది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ అయిపోయింది. అది ఎక్కడ క్రాష్ అయింది ఎవడు తెలియదు. తర్వాత క్రాష్ అయిన ప్లేన్ తర్వాత 40 ఇయర్స్ తర్వాత ఏమో దొరికితే దాంట్లో చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఆ బ్లాక్ బాక్స్ తీసినారు, వాళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఒక దేశానికి పోవాల్సిన ప్లేన్ ఇంకెక్కడో పోయింది. అది ఎవరు లేని ప్రాంతం పోయి అది క్రాష్ అయిపోయింది, కానీ ఎవరికి కనబడలేదు. 40 ఇయర్స్ అది దొరికింది. తర్వాత ఎన్నో ఇయర్స్ రిసర్చ్ చేసారు దాని మీద. ఎందుకు రీసెర్చ్, ఎందుకు అని, ఎందుకు అయింది అట్లా, ఎందుకు ప్లేన్ వేరే డైమెన్షన్ ఎందుకు పోయింది, నోబడీ నోస్. దాన్ని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కనుగొంది ఏంటంటే, ఆ యొక్క ప్లేన్లో వాళ్ళు కదా ఎంటర్ చేసేది, అంతకు కొంచెం మాన్యువల్ సిస్టమ్ వచ్చేది. అప్పుడప్పుడే టెక్నాలజీ మారి కంప్యూటరైజ్ అవుతా ఉందన్నమాట. అంతకుముందు మాన్యువల్ ఉన్నప్పుడు 0.5, 0.6 అని కొట్టేది. అయితే వాళ్ళకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏం కొట్టాలి, 0.05, 0.6 కొట్టాలి. ఆ 0 మిస్ చేసినందుకు దాని కంప్లీట్ ప్లేన్ ఒక యాంగిల్ డైమెన్షన్ చేంజ్ అయిపోయి, అది పోవాల్సిన దేశం పోక అది ఇంకెక్కడో పోయి క్రాష్ అయిపోయింది. ఆ యొక్క అందులో ఫ్యూల్ అయిపోయి అది ఎవరికి దొరకలే 40 ఇయర్స్ వరకు. ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఉన్న పైలట్స్ కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఎవరికి చాలా కాలం అర్థం కాలేదు. ఎందుకంటే మేము కరెక్టే కదా అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా అంటే, కరెక్ట్ ఉంటే ఇంత దూరం ఎందుకు పోయింది అది? ఒకసారి ఆలోచన. మనం కరెక్టే అనిపిస్తుంది మన జీవితం, మనం కదా విత్ సెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన సెన్స్ ఎట్లా ఉంటుందంటే, మనం కరెక్టే చేసినాం, మనం ఏడ తప్పు చేసినాం, మనం బాగానే చేసినాం, ఎక్కడ తప్పు అయింది మన జీవితం. నా బిజినెస్ బాగానే చేసి ఈ సంవత్సరం డబ్బులు మిగలలేవు ఎందుకు, నా ఉద్యోగం బాగా చేసిన ఎందుకు ప్రమోషన్ రాలేదు, నేను బాగానే అంత బాగానే నన్ను ఎందుకు అంత వాళ్ళు అట్లా అంటున్నారు. వి నీడ్ అ లుక్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో తిరిగి చూసుకోలేకపోతే ఈ సంవత్సరాంతంలో వి టేక్ ఎ వెరీ డిఫరెంట్ డైరెక్షన్. మన జీవితం యొక్క డైరెక్షన్ చాలా వేరేగా అయిపోతుంది. వి ల్యాండ్ అప్ సమ్వేర్ అండ్ వి బ్లేమ్ ఎవ్రీవన్. ఎక్కడో పోయి పడతాం, అందరు దానికి కారణం అనుకుంటాం. మన వీడు కారణం కాబట్టి. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫాల్.
నువ్వు పడుటకు ఎవడు కారణంగా యు నీడ్ టు డిజర్న్ యువర్ రైట్ థింగ్స్. దేవునికి ఏమి ఇచ్చినంటే వెలుగు ఇచ్చినాడు. ఆ వెలుగులో నువ్వు మనుషులు చూడడం నేర్చుకోవాలా. ఆ వెలుగులో నీ పరిస్థితిని గ్రహించడం నేర్చుకోవాలా. ఆ వెలుగులో నడవడం నువ్వు నేర్చుకోవాలా. దేవుని వాక్యం ఆధారపరిచి సెన్స్ చేసినా చేయకుండా ఆధారపెట్టుకొని నడవడం నేర్చుకోవాలా. యు వాక్ స్ట్రైట్. చర్చ్ యు నీడ్ టు అండర్స్టాండ్, నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ ఆ చీకటి ఎంతో, నీవు అనుకుంటున్న కరెక్ట్ తప్పు అయితే, నువ్వు అనుకుంటున్న వ్యక్తి తప్పు అయితే, నువ్వు కరెక్ట్ అనుకుంటున్న ప్లాన్ తప్పు అయితే, మంచిగా చేసిన ఎగ్జామ్ తప్పు అయితే, కమాన్ చర్చ్ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఏదైతే నేను ఆలోచించి పెట్టినది తప్పు అయిపోతే వాట్ హ్యాపెన్స్? ఎవరు పే చేస్తారు దానికి? యూ విల్ పే. మనం దానికి వెల చెల్లిస్తాం. నేను చాలాసార్లు చెప్తా, ఎస్పెషల్లీ యవనస్తులు చెప్తా, బాగుపడ్డావా అనుకో నువ్వే బాగుపడతావు. నిన్ను బట్టి నీ తల్లి తండ్రి సంతోషిస్తారు, అంతే. బాగుపడ్డది నువ్వే ఎంజాయ్ చేస్తావు, నీ భార్య కూడా నీ ఎంజాయ్ చేయదు. యూ గోనా ఎంజాయ్ కదా. ఆ పొజిషన్ కానీ ఆ ఘనత కానీ ఏది వచ్చినా జీవితం నువ్వే ఎంజాయ్ చేస్తావు. ఎవ్రీబడి కొను సపోర్ట్ యూ. పాడైనవు అనుకో నువ్వే బాధపడతావు. ఓ 2 రోజులు మీ పేరెంట్స్, 3 రోజులు చుట్టూ ఉన్నారు, 4 రోజులు నీ ఫ్రెండ్స్ బాధపడతారు. వాడు ఎవరి తర్వాత గుర్తుండదు. కానీ జీవితకాలం బాధపడేది ఆ వ్యక్తి మాత్రం. అప్పుడు మన జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు. బైబిల్ సేస్ వెరీ క్లియర్, స్టార్ట్ వాకింగ్ ఇన్ ద రైట్ లైట్. నిజమైన వెలుగుండెను. ఆ వెలుగు లోకంలో వస్తూ అనేకులను వెలిగిస్తూ, ఆ వెలుగు మనం వెలిగిస్తుండగా ఆ వెలుగులో నడవడం నేర్చుకుందాం. దేవుని యందు భయభక్తి కలిగి తీసుకునే నిర్ణయం ప్రార్థన పూర్వకంగా తీసుకున్నట్టయితే గాడ్ విల్ గైడ్ us ఇంటూ రైట్ డైరెక్షన్. ఈ సంవత్సరాంతంలో మనం ఉంటాం. వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మై చర్చ్. ఒకవేళ ఈ సంవత్సరం చేసిన తప్పులు నెక్స్ట్ ఇయర్ కావద్దంటే, ఈ సంవత్సరం అయిన ఫెయిలియర్స్ నెక్స్ట్ ఇయర్ కావద్దంటే, ఈ సంవత్సరం సాధించలేని నెక్స్ట్ ఇయర్ సాధించాలంటే వీ నీడ్ టు చేంజ్ ద వే విల్ లుక్ అట్ థింగ్స్. చూసేది విధానం మార్చుకోగలిగితే థింగ్స్ గోనా హ్యాపన్ రైట్. సరిగ్గా జరుగుతాయి మన జీవితం. మరొకసారి చెప్తున్నాను, ప్రిపేర్ యువర్ లైఫ్. నేను మరొకసారి చెప్తున్నాను, ఈరోజు 29, ఇంకా 2 రోజులు ఉంది టు ఫినిష్ ఆఫ్ దిస్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి. యాజ్ వి ఎంటర్ ద న్యూ ఇయర్ ఈజ్ ఎ న్యూ చాప్టర్. నూతన సంవత్సరం నూతన చాప్టర్ లాంటిది, అధ్యాయం లాంటిది. అండ్ డిజైన్ ఇట్ విత్ గాడ్. దేవునితో కలిసి దాన్ని సరి చేసుకోవద్దు. మై చర్చ్, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మరొకసారి చెప్తున్నా, అన్నీ అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు శపించుకోవడమో, పలానోడు చేసిన దాన్ని వాణ్ణి తిట్టుకోవడమో, ఇవన్నీ జరిగిన కంటే మన వెలుగు చీకటి ఉందా, మన వెలుగులో చీకటి ఉందా అనే గ్రహింపు ఒక్కసారి చూద్దాం. ఇంతవరకు నువ్వు ఈ పరిస్థితులు ఉండాల్సింది లేవు, అయితే నీ వెలుగులో చీకటి ఉందా? ఇది నువ్వు సాధించాల్సిందే, ఈ వెలుగులో చీకటి ఉందా? ఈ సంవత్సరం జరగనట్టయితే ఎందుకు జరగలేదు, ఏం చేయాల్సి ఉండే నేను అని చూడు, కానీ వాడు ఎందుకు చేయలేడు ఫర్గెట్ అబౌట్. మనం మొదటిగా వాడు ఆమె అన్న మాట తీసి మనం ఎందుకు అన్న సంగతి. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. వాళ్ళు ఉన్న వెలుగు గురించి కానీ వాళ్ళలో ఉన్న దీని గురించి, చీకటి గురించి దేవుడు మాట్లాడతాడు. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అదర్ పీపుల్, దెన్ చేంజ్ ద వే యూ థింక్. వాళ్ళు తప్పు అనుకున్న కంటే హౌ కెన్ ఐ చేంజ్ ద వే ఐ లుక్ అట్ పీపుల్. ఈ లోకంలో నువ్వు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా ఏ రోజు ఉండదు. యూ కాంట్ బి ఇన్ ఎ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. నువ్వు బ్రతుకు దినములు నీకు అనుకూలమైన వాతావరణం కానీ, అనుకూలమైన వ్యక్తులు కానీ, అనుకూలమైన పరిస్థితులు కానీ ఉండవు. ఇది సత్యం. నా టైం రాదా అంటే నువ్వు మారిన రోజు నీ టైం మొదలవుతుంది. హల్లెలూయా. ద డే యూ చేంజ్, యువర్ టైం గోనా చేంజ్. ద డే యూ కదా స్టార్ట్ లుకింగ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్, ద థింగ్స్ విల్ చేంజ్. నువ్వు ఇట్లనే ఉండి వాడు తప్పు, ఇది తప్పు అయింది, ఇట్లా అయింది, అట్లా అయింది, ఆ దరిద్రం ఇది, ఫర్గెట్ అబౌట్ ఇట్ మై చర్చ్. గాడ్ హస్ గివెన్ యూ గ్రేస్. దేవుడు కృపనిచ్చి దయా కిరీటం ఒక సంవత్సరం ఇస్తుంటే, దయనిచ్చి కిరీటం ఇచ్చి సంవత్సరం ఇస్తే ఆ సంవత్సరం దీవెనకరంగా మార్చుకునే బాధ్యత నీది, నాది. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. బీ బ్లెస్డ్ ఇన్ ద న్యూ ఇయర్. నూతన సంవత్సరం దీవించబడు. నూతన సంవత్సరం దేవుడికి దగ్గరగా నాడు. నూతన సంవత్సరంలో కదా ఆయనను కలిగి నువ్వు ఆశింపబడు, అంతే తప్ప మొదటి యోహాను రాసిన పత్రిక ఇంతకు ముందు చదువుదాం. లెట్స్ రీడ్. మీ మాయన వలన విని
మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆ, ఆయనతో కూడా సహవాసము గలవారు ఆయనతో కూడా మనమందరం ఆయనతో కూడా సహవాసము కలవారమై చెప్పుకొని చీకటిలో నువ్వు చీకటి నడుస్తున్నావా, ఆయనతో నడుస్తున్నావా, చీకటిలో ఎందుకు నడుస్తున్నావు, అజ్ఞానంలో ఎందుకు దేవుడు చెప్తుంటే ఎందుకు వింటావు? పలానా వ్యక్తి కరెక్ట్ కాదు, మోసపోకు. ఒకసారి మోసపోయినావు, ఎన్నిసార్లు మోసపోతావు? హౌ మెనీ టైమ్స్? చేంజ్ ద పీపుల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫర్ యూ. నీ క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, నీ క్లోజ్ బంధు ఉండొచ్చు, నీ జీవితంలో మార్పు ఆయన నీ జీవితంలో మార్పుకు అడ్డమైతే నువ్వు ముందుకు పై జరగడం మంచిది. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. వాడు అనుకుంటూనే ఉంటాడు, నువ్వు అనుకుంటూనే ఉంటావు, వాడు చేస్తూనే ఉంటాడు. దేవుడు చూపిస్తా ఉన్నాడు, పలానా వ్యక్తి కరెక్ట్ కాదు, పలానా పరిస్థితి కరెక్ట్ కాదు, పలానా మాట కరెక్ట్ కాదు, పలానా పోవడం కరెక్ట్ కాదు, పలానా చేయడం మంచిది కాదు. నీకు చెబుతున్నప్పుడు నీకు అర్థం కాకపోతే ఆయనతో సహవాసము గలవారమై ఉండి చదువుమా చెప్పుకొని నువ్వు అజ్ఞానంలో నడిచినట్లా, తప్పులో నడిచినట్లా, తప్పు వ్యక్తి ఏమో నడిచినట్లా, తప్పు పరిస్థితిలో ఉన్నట్లా కదా, నువ్వు తప్పు కదా చేసే పనులు చేసినట్లా, నువ్వు అనుకుందే కరెక్ట్ ఇట్టనేగా. నో నథింగ్ గోనా హ్యాపెన్ మై చర్చ్ లైక్ దిస్. ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం, ఆయన చూపించిన పలానా వ్యక్తితో జాగ్రత్త, పలానా కదా బిజినెస్తో జాగ్రత్త, పలానా పెట్టుబడితో జాగ్రత్త. చేంజ్ ఇట్. నువ్వు మారలేదనుకో, ఏమనుకుంటారో నేను చూసి లోకం ఏమనుకుంటుంది, వీడు ఎప్పుడు బాగుపడతాను అనుకుంటుంది. వాడేమనుకుంటా, నువ్వు అనుకుంటున్నావు, లోకం నేను చూసి వీడెప్పుడు బాగుపడతాడు అనుకుంటుంది. వీడిని బతికెప్పుడు సరిగైతాను వాడు లోకం అనుకుంటుంది. వీడిగా మారడా జీవితంలో నువ్వు అనుకుంటుంది. నీకు తెలుసా ఏమనుకుంటారు నీ గురించి? ఎవడో ఏమనుకుంటు నువ్వు బాధపడుతున్నావు, వాడు ఏమంటుండు నీకు తెలుసా? చర్చ్ గాడ్ ఈస్ సేయింగ్ ఆయనతో సహవాసం కలవారమై మనం చీకటిలో నడిచినట్లా చదువుమా, మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. మనం చేసేది చేయకుండా పోతాం, ఏది కరెక్టో చేయకుండా పోతాం, ఏ చేయాలో చేయకుండా పోతాం. ఆయనతో సహవాసం ఉంది, మరి సైడ్గా నడువు, వాక్ ఇన్ రైట్ థింగ్, డోంట్ గెట్ డిసీవ్డ్. మరి ఏమనుకుంటాడు, ఏమన్నా అనుకోని, కీప్ మూవింగ్. వాడు నీతో రానప్పుడు, వాడికి సహకరించడం, వాడిని విడిచి ముందుకు నడవడం నేర్చుకో, ఆ ఉద్యోగం విడిచి ముందుకు నడవడం నేర్చుకో, ఆ బిజినెస్ మార్చి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం నేర్చుకో, ఇంకో నీ బిజినెస్ ఇంకో కోణంలో చేయడం నేర్చుకో, నీ ఉద్యోగం చేసే పరిస్థితి మార్చుకో. జస్ట్ డూ సంథింగ్. వాడు ఏమనుకుంటాడు అనేది కంఫర్ట్ జోన్. అది మనిషి సుఖానికి అలవాటు వాడేమంటాడు వీడు నో. నువ్వు సుఖానికి అలవాటు పడి ఆ మాట అంటారు కానీ గెట్ అవుట్ ఆఫ్ థింగ్స్. యూ హ్యావ్ గాడ్ హస్ గివెన్ పొటెన్షియల్ ఇన్ యు. దేవునికి సామర్థ్యం దయచేసాడు, నువ్వు దీవించబడడానికి సామర్థ్యం ఇచ్చాడు, నువ్వు ఆశింపబడడానికి సామర్థ్యం ఇచ్చాడు. ఆయన వెలుగుగా నీ లోకంలో పెట్టాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి సామర్థ్యతను నూతన సంవత్సరం దయాకిరీటంగా నీకు ఇవ్వబోతున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ ది న్యూ ఇయర్ మై చర్చ్? చేంజ్ ద వే యు లుక్ అట్ థింగ్స్. నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. ప్రతిదానికి సెంటిమెంట్లు పెట్టకు, ప్రతిదానికి కదా ఏమంటాం ఎమోషనల్గా. బి ఎ మ్యాన్ అంట నేను చాలాసార్లు. బి స్ట్రాంగ్ అండ్ బి ఎ మ్యాన్. ఫేస్ ఇట్. వరల్డ్ ఈజ్ లైక్ దిస్. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాంట్ యూ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. గాడ్ సేస్ నువ్వు ఫలించిన వల్ల తండ్రి, నువ్వు ఫలింపు లేని రోజు దేవుడు నిన్ను పక్కకు పెడతాను. నీకు అది తెలుసా? వాక్యం ఉంటుంది, అంజూరపు చెట్టును చూసి ఎందుకు ఇది ఫలించలేదని దేవుడు శపించిండంట. గాడ్ హస్ గివెన్ యూ టైమ్, టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఇచ్చిండగా నువ్వు ఫలించలేకుంటే ఇది నాకు రాదేమో, నాకు who said? Did you ever try about it? Did you ever think about it? కొంతమంది పేరెంట్స్ చెప్తా ఉన్నా, మీ పిల్లలు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది చేయండి, మీ పిల్లలు ఖచ్చితంగా ఇది చేయండి, డిసైడ్ అయిపోయింది ఇప్పుడే అని చెప్పిన. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ఫ్యూచర్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నేనేదో మామూలుగా మేము ఎంకరేజ్ చేయడం, ఐఎమ్ లుకింగ్ అట్ ప్రొఫెటిక్ వే అండ్ సెయింగ్ దిస్ హ్యావ్ టు బి డన్ విత్ యువర్ చిల్డ్రన్. ఓ ప్రవచనాత్మకం చెప్తా, మీ పిల్లల్ని చేయించాలి ఖచ్చితంగా. వాళ్ళు వెనుకకు తిరిగినా నువ్వు వెనుకకు తిరగకూడదు. అండ్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ వాట్ గాడ్ హస్ సెడ్ టు యువర్ చిల్డ్రన్. గాడ్ విల్ డూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితాల కార్యాలు, మీ పిల్లల జీవితాల కార్యాలు. హ్యావ్ దట్ ఫెయిత్. దేవుడు గొప్ప, ఆయన వెలుగైండు, అన్న చీకటి లేదు. దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. నువ్వు నమ్ముకున్న దేవుడిలో తప్పు లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడిలో మోసం అసలే లేదు. నీ చీకటి కదా, నీ వెలుగు చీకటి అయితే అది ఎంత, నువ్వు అనుకున్న వెలుగు చీకటి ఎంత గొప్పది. ఒకటే చెప్తున్నా, భయం విడిచిపెట్టండి. ఐమ్ టెల్లింగ్ యు, లీవ్ యువర్ ఫియర్.
2025, leave your fear. Seek God and ask God to bless you. దేవుని వేదికను దేవా నన్ను దీవించాలి ఈ సంవత్సరం. I want to do something that I have not done all these years. ఈ సంవత్సరం చేయని సంగతులు నేను చేయాలి. I should be a different personality altogether, a different officer altogether, different businessman altogether, different employee altogether, different in everything. But I don't want to waste one more year, oh God. మరొక సంవత్సరం నేను వేస్ట్ చేయనికి లేను. ఆయనతో సహవాసం కలవారమైనది చీకటిలో నడిచిన ఎడ్లా మనమే అబద్ధం ఆడుకుంటాం. ఎవరితో? మనతో మనం ఆడుకుంటాం. You are lying to yourself, not to anyone. ఎన్ని రోజులు అలా కూర్చుంటావు? ఎన్ని రోజులు సుఖపడతావు? ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఎన్ని రోజులు బెడ్లోకి వెళ్ళి లేవు? ఎన్నకో నీ సుఖం నీ ఓన్ టైంలో నువ్వు జీవితం నడుపుతావు. How many days you want to be like that? What is the barrier? నీకు అర్థమైంది. God says, I'm going to bless you. If said he is going to bless you, going to provide everything for you. ఆయన దీవిస్తా అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నువ్వు లేసి ముందు చేయడం నేర్చుకో. డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు అన్నారు వీళ్ళు అంటేనే ఉంటారు జీవితకాలం. ఓవా. God is looking for his people to get blessed. 2025, God is going to open doors for you to be blessed. దేవుడు ద్వారాలు ఓపెన్. 2 సార్లు ప్రయత్నం చేసాం, బంద్ చేయకు. కీప్ డూయింగ్ ఇట్. ఆస్క్ గాడ్, లార్డ్ దిస్ ఇయర్ అట్లీస్ట్. ఆ స్త్రీ అడుగుతుంది, నా బిడ్డ బాలే ఎంబడబడ్డారు. అండ్ గాడ్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఒక 2 రోజులు అడిగి 2 సంవత్సరాలు అడిగి ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు మళ్ళీ అడగడం, నో మచ్. కీప్ గోయింగ్. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరచాడు. 2 ప్రయత్నాలకు 3 ప్రయత్నాలకు 4 ప్రయత్నాలకు వెనుకకు తిరిగి కీప్ డూయింగ్ ఇట్. బట్ యూఆర్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ నేను చేసేది కరెక్ట్ కాకపోతే ఎలా చేయమంటావు చెప్పు. యూ టెల్ మీ హౌ మే డోంట్ డూ మీ. ఎలా చేయాలా? ఎట్లా చేస్తే బాగుంటుంది ప్రభా? ఆస్క్ ఇట్. మన ప్రేయర్ అదే. A prayer should be like that. Lord, what way you want me to do? నన్ను దీవించు అంటా ఉన్నాడు. ఆయన దీవిస్తాను లేడు. నువ్వు ఏదో చేస్తున్నావు, ఆయన దీవిస్తున్నాడు. ఎందుకు ప్రభా? ఎట్లా చేస్తే దీవిస్తావు అని అడిగినావు ఏ రోజన్నా? ఏం చేస్తే దీవిస్తావు ప్రభా? ఎట్లా చేస్తే దీవిస్తావు ప్రభా? ఎట్లా చేయమంటావు నన్ను? డిడ్ యు ఎవర్ ఆస్క్ గాడ్? దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఏం చేసిన కుటుంబంలో సమస్యలు పోతావు? ఏం చేసిన కుటుంబం ప్రభా? ఏం చేసిన కుటుంబంలో సమస్యలు పోతాయి ప్రభా అని అడిగినవా? కాబట్టి నేను ఏం చేస్తే నా కుటుంబంలో సమస్యలు పోతాయి? డిడ్ యు ఎవర్ ఆస్క్? నేను ఏం చేసిన కుటుంబస్తులు మాట వింటారు ప్రభా ఎప్పుడన్నా అడిగినవా? Church, I'm telling you, God is giving one more year. Another 48 hours in front of us. 45 గంటలు, మేబీ 50 గంటలు ఉండొచ్చు. బట్ ప్రిపేర్ యువర్ మైండ్. ఈ టైం వేస్ట్ చేయకండి. న్యూ ఇయర్ ఏం కట్ చేద్దాం, ఏడ పటాకులు వల్ల కొడదాం, ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు సక్సెస్ అయిన రోజు నీ పటాకులు నీ చుట్టూ పగులుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆ కేక్స్ కోస్తూనే ఉంటారు. హల్లెలూయా. పీపుల్ విల్ బి క్లాపింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఏదో చేయి. Plan it. What are you going to do? And ask God, Lord, I want to do this. You have done this and you want me to show me another angle. I want to do it in that way. ఇది కాకపోతే ఇంకో, if the point is I'm going to bless, కాబట్టి నేను దీవించబడమే పాయింట్ అయితే ఎట్లా చేయమంటావు చెప్పు? ఎలా చేయమంటావు చెప్పు? ఎందుకు చేయకూడదు అనే సంగతి మాట్లాడకు. ఎట్లా చేయమంటావు చెప్పు ప్రభా? ఒకటి అడుగుతా ప్రభా, ఈ సంఘం దీవించమంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? Every year ask God, Lord, I want to add families to this church. ఏం చేయమంటావు చెప్పు? నేను లెక్క పెట్ట చూసుకుంటే కదా 1000 సంగతులు కరెక్ట్గా కనబడతాయి నాకు. వాటికి ఏవి కూడా కరెక్ట్ ఉన్నాయో నాకు తెలుసు. కీప్ ఆన్ బీయింగ్ ఎ బెటర్ పర్సన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మెరుగైన వ్యక్తిగా నువ్వు ఎదగాలి అంతే. ఎవ్రీ ఇయర్ షుడ్ బి ఎ బెటర్ పర్సన్. ఎవ్రీ ఇయర్ బి ఎ బెటర్ స్టూడెంట్. ఎవ్రీ ఇయర్ 2 మార్కులు లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అంటే 2 మార్కులు ఎక్కువ వచ్చిన చాలు. కీప్ డూయింగ్ ఇట్. ఐసే ఇయర్ ఫెయిల్ అయ్యి సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్, నో దే మే నాట్ హ్యాపెన్. ఇయర్ 25 వస్తే నెక్స్ట్ ఇయర్ 28 వచ్చిన చాలు. బి అ బెటర్ పర్సన్. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ గోనా బ్లెస్ యూ. ఒక రోజు 2 మెట్లుగా దేవుడు చూపిస్తాడు ఎలా ఎక్కాలనో. గాడ్ గోనా షో యూ హౌ థింగ్స్ గోనా హ్యాపెన్. ఓవర్ నైట్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. ఒక చిన్న సంగతి చెప్పి నేను మానేస్తాను. నేను ఈ పరిచర్య 2000 స్టార్ట్ చేసినప్పుడు ఓ చర్చ్లో, నేను కదా మెథడిస్ట్ చర్చ్లో నేను యూత్ గ్రూప్ నడుపుతా ఉంటే ఆ యూత్ గ్రూప్ కదా ఒక 40 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు. ఒకరోజు నేను పోయి అక్కడ ఆ స్టెప్స్ కాడ కూర్చున్నా. నేను ఈవినింగ్ వాళ్ళు 6 o'clock రావాలి. 6:30 వరకు ఎవరు రాలే. 6:30 వరకు ఎవరు రాలే. 6:40కి మెల్లగా అప్పుడు ఒకరు వస్తుంది, గుడ్ ఈవినింగ్ అన్నా. నాకు ఎంత కోపం వస్తుందండి.
స్ట్రేట్గా లోపలికి వెళ్ళి కదా వీళ్ళందరికీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ వీకెండ్ గట్టిగా రమ్మని చెప్దామని డిసైడ్ అయ్యి గుడి మెట్లు 2 ఎక్కిన 2 స్టెప్స్ స్టెప్ అప్. దేవుడు అన్నాడు చేస్తే చేయలేకుండా ఇంటికి పోను, నీకు ఇష్టం ఉంటే చేయలేకుండా ఇంటికి పో అని చెప్పి గాడ్ సెడ్ టు మీ. 2 మెట్లు ఎక్కిన, నోరు మూసుకొని చేస్తే చేయలేకుండా ఇంటికి పోను. ఐ కెప్ట్ మై మౌత్ షట్. నా నోరు మూసుకొని పోయి పరిచయం చేసుకుని అండ్ దేర్ ఆన్ దస్ స్టార్ట్ అయ్యింది. ఇట్ స్టార్టెడ్ బిల్డింగ్. ఒకరోజు ప్లాన్ చేసిన, ప్రభా ఇంత గొప్పగా నడిపిస్తున్నాం, ఎవ్వరు కూడా ప్రభా కదా వర్షిప్ చేసే మైండ్ లేదు, చేతులు ఎత్తే మైండ్ లేదు. వాస్ టాకింగ్ గాడ్ సెడ్, ఇంకో సంగతి తెలుసా, ఒక్కసారి చర్చ్ నడిచినాక అదే దినం 4-5 గంటల వ్యవధిలో రెండోసారి చర్చ్కి వస్తారు కదా, అదే గొప్ప సక్సెస్ అన్నాడు. హల్లెలూయా. దట్స్ హౌ యూ కౌంట్ ఇట్. మై చర్చ్, ఐమ్ టెల్లింగ్ యూ దిస్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అట్లా చెప్పుకుంటూ వెళ్తే there are tons of things I can tell you from 2000. నోరు మూసుకొని చేయను, చేతులు ఎత్తకుండా రెండోసారి వస్తుంది కదా వాడు పొద్దున వచ్చినాక, దట్స్ అ సక్సెస్. సక్సెస్ ఈజ్ మెజర్డ్ లైక్ దిస్. అందుకే ఈ సంఘంలో చిన్న చిన్నవి చూస్తూ నడుస్తూ ఉంటాను. ఐ డోంట్ వాంట్ చేంజ్ బిగ్ వాస్ట్ చేంజెస్. ఒక రోజు నాకు తెలుసు, ఒక రాత్రి రిటర్న్ మలవై అని తెలిసిన, బట్ ఐ నో ఐ మూవింగ్ పీపుల్. నేను మనుషులు తిట్టో భయపెట్టో అది చేసో ఇది చేసో ఒక ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు పుష్ దెమ్ 1 feet కదా, ఒక అడుగు ముందుకు దొబ్బుతా ఉన్నాను. దట్స్ మై ప్లాన్. మై చర్చ్, ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు నమ్ముకున్న చీకటి, నువ్వు నమ్ముకొని నువ్వు కదా చీకటిలో నడిచిన వెళ్ళా, నువ్వు నమ్ముకున్న వెలుగు నమ్ముకొని నువ్వు చీకటిలో నడిచిన వెళ్ళా, నువ్వు కదా మోసపరుచుకుంటావు, అబద్ధం ఆడుతూ ఉంటావు. అలా చేయక ఈ సంవత్సరం దేవునితో నడుస్తున్న నీవు దేవుడు ప్రభా ఇది కాకుంటే ఏ మార్గం, ఈ ఉద్యోగం కాకుండా ఏ ఉద్యోగం, ఈ కెరియర్ కాకుండా ఏ కెరియర్, ఈ బిజినెస్ ఇట్లా కాకుండా ఎట్లా చేస్తే బాగవుతుంది, ఈ ఉద్యోగం ఇట్లా కాకుండా ఇట్లే. కమ్ ఆన్ జస్ట్ కీప్ ఆస్కింగ్ గాడ్. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్, దట్ షుడ్ బి అవర్ ఆస్కింగ్ గాడ్. అందుకే ఎడతెగగా ప్రార్థన చేయడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, కృతజ్ఞతాస్తుతులు. ఏం ప్రార్థన చేస్తావు ప్రభా, ఇట్ట కాకుండా ఎట్ట నా జీవితం ఏముందా, నా ప్రేయర్ చేయడానికి ఏముందా, నేను లేదా ఏం చాలా ఉన్నా చేయని ప్రభా. How things have to be changed. Keep asking God and keep moving. అదే ఇస్తా. అడుగుతుండు దేవునితో నడుస్తూనే ఉన్నాడు, అడుగుతున్నాడు దేవుడు అదే ఎడతెగక ప్రార్థన. ఏం చేస్తావు, ఇదే ఉంటుంది ప్రభా. ఈరోజు ఇట్లా చేసిన, రేపు ఏం చేయమంటావు ప్రభా. ఈరోజు బిజినెస్ బాగా నడిచింది, రేపు ఏం చేస్తే ఇంకా డబుల్ అవుతుంది అడిగినావు ఎప్పుడన్నా? బా థ్యాంక్స్ లార్డ్, ఈ బిజినెస్ మంచిగా అయిపోయింది, థ్యాంక్ యూ. నో ప్రభా, థ్యాంక్ యూ ఫర్ ఈ బిజినెస్ నడిచింది, మన నెక్స్ట్ డే హౌ దిస్ గోనా డబుల్ అప్. హల్లెలూయా. I just want to worship you much more than this. దీనికంటే గొప్పగా నేను ప్రార్థించాలి, నీకు గొప్పగా నేను స్తుతించాలి. Come on church, this year I've just smiled up. ఇంతవరకు వచ్చినప్పుడు I have to be something different, oh God. తల్లిచిన పడతామా, నీ వెలుగు చీకటి కాకుండా చూసుకో, నీ కన్ను తేటగా ఉండి చూసుకో. ఎవరిదో కోణంలో ఎవరినో చూడకు, ఎవడో ఏదో చెప్పిండని వాని కోణంలో అందరిని ఆలోచించకు. ఎవడో ఏదో చెప్పిండని వాని కోణంలో ఆలోచించడం, వాని కోణంలో చూడడం, వాని కోణంలో జీవితం మార్చేయి. మార్చువాడా జీవితాలన్నిటినీ, కట్టువాడా స్థితిగతులన్నిటినీ, మార్చువాడా జీవితాలన్నిటినీ, కట్టువాడా యేసు. He can make things happen, my church. Thank you, Lord. We worship you, Father. మరి 2 చేతులు ఎత్తి పైకి దేవుని ఆరాధిస్తాం. Glory God. వేదనలో శాంతి నీవే, స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ, కట్టువాడా స్థితిగతులన్నిటినీ, మార్చువాడా జీవితాలన్నిటినీ.
సమస్తము నీ సన్నిధే నీ సన్నిధే. నీ పరిస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితిగతులు మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు చేయాల్సింది ఒకటే. చేంజ్ ద వే యు లుక్ అట్ థింగ్స్. ఈ సంవత్సరం నీ మనసు మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, నీ చూసే విధానాన్ని మార్చుకో. థింగ్స్ గోనా హ్యాపెన్. యు ఆర్ మోర్ పొటెన్షియల్ దెన్ యు థింక్. నీలో ఉన్న సామర్థ్యత నువ్వు అనుకున్న కంటే గొప్పది. నీలో ఉన్న సామర్థ్యత నువ్వు ఉన్న దానికంటే గొప్పది. నీ భయమే నీ సామర్థ్యం తొక్కి పెడతా ఉంది. నీ భయమే గాడ్ ఈస్ స్పీకింగ్ టు సమ్వన్. నీ భయమే నీ సామర్థ్యం తొక్కి పెడతా ఉన్నది. గాడ్ ఈస్ విత్ యు మై బ్రదర్ అండ్ సిస్టర్. గాడ్ ఈస్ విత్ యు. గాడ్ సేస్ ఐ యామ్ విత్ యు. రిబెసియాతో గాడ్ ఈస్ విత్ యు. నీ రాజ్యం నిలుచును. థాంక్ యూ జీసస్. సంకల్పం జరుగును. థాంక్ యూ లార్డ్. పరలోకం వచ్చును. Bless you, Father. నీ రాజ్యం నిలుచును. Lord, we worship you. సంకల్పం జరుగును. Lord, we praise you. పరలోకం వచ్చును. నీ రాజ్యం నిలుచును. సంకల్పం జరుగును. పరలోకం వచ్చును. A church, దేవుని సన్నిధి మనం ఉండగా గాడ్ ఇస్ స్పీకింగ్ టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న సామర్థ్యం గొప్పది. ద టాలెంట్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, నీలో ఉన్న సామర్థ్యత, నీలో ఉన్న తెలివి, నీలో ఉన్న జ్ఞానము గొప్పది. గాడ్ ఇస్ సేయింగ్. కొంతమందితో దేవుడు నీ భయాన్ని విడిస్తే దేవుడు నీలో ఏదో దాచున్నాడు అర్థమవుతుంది. ఫర్ సమ్ పీపుల్ గాడ్ ఇస్ సేయింగ్, నీ భయమే నీ సామర్థ్యాన్ని పని చేయకుండా ఆపేసి, నీలో ఉన్న భయమే దేవుని కార్యాలు నీ జీవితంలో ఫలించకుండా ఆపుతా ఉన్నాయి. అండ్ గాడ్ ఈస్ సేయింగ్ టు సమ్ పీపుల్, నీకు ఇచ్చింది తెలివి జ్ఞానము నేనే. ఇఫ్ యూ కెన్ వాక్ విత్ మీ, నువ్వు నాతో నడిచిన నీ ప్రతి ప్రయత్నం నేను సఫలపరుస్తాను. కొంతమందితో దేవుడు మాట్లాడు, జస్ట్ వాక్ విత్ గాడ్. నీకు కావాల్సిన సామర్థ్యం నీలో ఉంది, కావాల్సిన తెలివి నీలో ఉంది. యూఆర్ అ డిఫరెంట్ పర్సన్. గాడ్ సేస్ నువ్వు చాలా వేరే వ్యక్తి అందరికంటే. నువ్వు చేయని ఎందుకు తిరిగి వస్తున్నాయో తెలుసా? ఎందుకు బ్యాక్ కిక్ వస్తున్నా తెలుసా? యు ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్. కీప్ గాడ్ ఫ్రంట్. కీప్ గాడ్ ఫ్రంట్. హీ గోయింగ్ టు బ్లెస్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ హిస్. నువ్వు చేసిన ప్రణాళికలు ఎవరికి లేవు, నువ్వు ఆలోచించిన ఆలోచన ఎవరికి లేదు. నీకు ఎందుకు పడిపోతున్నావు తెలుసా? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు తెలుసా? ఎందుకు అన్ని జరిగినట్టు జరిగి మళ్ళీ మొదలు కోసం తెలుసా? గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ దెమ్. దేవుడు దాంట్లో లేడు కాబట్టి. అండ్ గెట్ గాడ్ ఇన్ టు దట్ మై చర్చ్. ఇఫ్ యూ కెన్ గెట్ గాడ్ ఇన్ టు దట్, గాడ్ సేస్, నువ్వు దేవుడిని తీర్చుకో. గెట్ గాడ్ ఇన్ టు యువర్ ప్లాన్స్. గెట్ గాడ్ ఇన్ టు యువర్ గిఫ్ట్స్. గెట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని తీసుకో. గాడ్ గోనా మేక్ థింగ్స్ హ్యాపెన్. చేయగలుగుతాడు ఆయన. మరొకసారి చెప్తాను, నీ భయాన్ని వదిలిపెట్టు, దేవుని సన్ని తీసుకురా. థింగ్స్ విల్ హ్యాపెన్. నీ జీవితంలో మార్పు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. 25లో ఐమ్ ప్రొఫెసింగ్ టు సమ్వన్, యువర్ లైఫ్ గోనా చేంజ్ 100%. 100% నీ జీవితం మార్చబోతుంది. 100% నీ భవిష్యత్తు మారబోతుంది. 100% మీ ఫైనాన్సెస్ మార్చబోతుంది. 100% నీ కుటుంబ పరిస్థితి మారబోతున్నాయి. ఇట్ గోనా చేంజ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఇట్స్ గోనా హ్యాపెన్. సాధ్యము నీ అందే నా విశ్వాసము. Let's worship him. Let's worship him. సమస్తము సాధ్యము నీ అందే నా విశ్వాసము. సమస్తము సాధ్యము. Lord, we worship you, God. నీ అందే నా విశ్వాసము. సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యము. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ అందే నా విశ్వాసము. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. Glory. Thank you, Lord. Thank you, Jesus. మార్చువాడా, జీవితాలన్నిటినీ మరొకసారి కట్టువాడా, స్థితిగతులన్నిటినీ
ఆఖరిసారిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయాన్ని వదిలిపెట్టి ఈ సంవత్సరం నో మ్యాటర్ వాట్ థింగ్ గోనా హ్యాపెన్, గాడ్ సేస్ ఐఎమ్ హోల్డింగ్ యూ. నా చేతులను నేను చెక్కున్నాను దేవుడు అంటున్నాడు. నువ్వు భయపడకు. రెండోది అంటున్నాడు, ఏది జరిగినా నీ ప్రతి ప్లాన్లో, నీ ప్రతి ఆలోచనలో దేవుని సన్నిధి వెతుకు. ఆస్ గాడ్ లార్డ్, ఈ ప్రభా ఈ ప్లాన్ చేస్తున్నాను ప్రభా, ఇది చేయాలనిపిస్తుంది, హెల్ప్ మీ గాడ్, నీ సహాయం దయచేయి. ఈ రెండు నువ్వు చేయగలిగితే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, కొన్ని విడిచిపెట్టాల్సిన వ్యక్తులు ఉన్నారు, విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి, విడిచిపెట్టాల్సిన అలవాట్లు ఉన్నాయి, విడిచిపెట్టవలసిన ఆలోచనలు ఉన్నాయి, విడిచిపెట్టాల్సిన కార్యాలను విడిచిపెట్టాయి. నీ ఆశీర్వాదం కంటే, నీ భవిష్యత్తు కంటే, నీ ఫ్యూచర్ కంటే, నీ ఫినాన్షియల్ బ్లెస్సింగ్ కంటే గొప్పవేమీ కావాలి. ఆ వ్యక్తులు గొప్పవారేమో కాదు. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక చిన్న నిర్ణయం నీ జీవితంలో మార్చబోతున్నాడు. నీ మనసు మారితే రూపాంతరం చెందామంటున్నాడు దేవుడు. షెస్, నీ మనసు మార్చుకోవాలంతే. మై చర్చ్ హావ్ డన్ దిస్, నేను చేసినాను కాబట్టి నీతో చెప్తున్నాను. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ మీ టు స్టిల్ డూ, నేను చాలా సంగతి చేయాలా, ప్రతి ఒక్కరు చేయాలా. కాబట్టి చేద్దాం. లెట్స్ 2025 బి a different year for GFC. 25 GFCకి ఒక డిఫరెంట్ సంవత్సరముగా, ఒక వేరే సంవత్సరముగా, ఒక సమృద్ధి సంవత్సరముగా, ఒక ఫలింపిన సంవత్సరముగా, ఆశింపబడిన సంవత్సరముగా, మేలు పొందిన సంవత్సరముగా, ఓ మన జీవితాలు మారిన సంవత్సరం కనబడుగాక, యేసు నామమున కలుగునుగాక. In Jesus name it's happened. Amen. 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 పరలోకం వచ్చును